ఆత్మాత్మం గిరిజామతే పరిజన ప్రాణసమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరౌ యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యద్దర్శిని మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్. ఫోన్ నెంబర్ 9494097777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు జూలై నెల 1వ తారీఖు నుంచి జూలై నెల 7వ తారీఖు వరకు జరిగేటువంటి వార ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశికి ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవిగ్రహ గురుగ్రహములు, అలాగే చతుర్థ స్థానం అర్ధాష్టమంలో బుధగ్రహం, పంచమ స్థానంలో కుజగ్రహ కేతుగ్రహములు, చంద్రుడు మారుతూ ఉంటాడు గనక. తర్వాత కుంభరాశి 11వ రాశి. 11వ రాశి యందు రాహుగ్రహం, వ్యయస్థానంలో శనిగ్రహం. ఇది ఈ వారం గోచార ఫలితాలు. అయితే ఏలిననాడి శని ప్రభావం ఉన్నది మేషరాశికి. కొద్దిగా ఆహార నియమములు పాటించటం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. నడువు నొప్పికి సంబంధించి ఉదర భాగమునకు సంబంధించబడిన గ్యాస్, ఎసిడిటీ ఇత్యాది ఇబ్బందులు ఎదురుపడే అవకాశాలు ఉంటాయి. వాతతత్వ సంబంధమైన అనారోగ్యాలు, పెయిన్స్ ఇన్ బాడీ, పెయిన్స్ ఇన్ మజిల్స్, పెయిన్స్ ఇన్ బోవెల్స్ ఇత్యాదులు. ఎముకలలో ఉండేటువంటి మజ్జ అనబడేటువంటి ధాతు పదార్థం లోపించేటువంటి అవకాశాలు, తద్వారా కొద్దిగా శారీరక సంబంధమైన అనారోగ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. శివారాధన, సూర్యగ్రహారాధన చాలా అత్యంత ఆవశ్యకం వీళ్ళకి. మద్యపానం అలవాటు, మాంసభక్షణ అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు శని ఆదివారములు వాటి జోలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యపానం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఏలిననాడు శని అయిపోయే వరకు దాని జోలిపోకుండా ఉంటే ఉత్తమమైనటువంటి మార్గం. ఆదివారం నాడు తైలం వాడటం, ఒంటికి నూనె గట్రా పెట్టుకోవటం చేయటం, అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మద్యపానం కానీ మాంసభక్షణ కానీ పనికిరాదు. ఈ నియమములు గనక పాటించేటట్టయితే ఏలిననాడి శని ప్రభావం కొంత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏలినాడి శని జరుగుతున్నా కూడా లాభాధిపత్యం కూడా శనికి వచ్చినటువంటి కారణం చేత అంత పెద్ద చెడు చెయ్యడు మేషరాశికి. మేషంలోకి వచ్చినప్పుడే ఇబ్బందులు ఎక్కువ ఎదురుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. సూర్యారాధన వల్ల, శివారాధన వల్ల కొంత సమస్యలు పరిష్కరింపబడతాయి. 11 ముఖముల రుద్రాక్ష ధరించండి. ఆర్థికపరమైనటువంటి అంశాలు కానీ కొంత మీకు అనుకూలంగా మారుతాయి. సంపూర్ణ వివరాలు కావాలి అనుకున్నటువంటి వారు శ్రీపీఠం రుద్రాక్షశాలలో సంప్రదించండి. జై గురుదత్త. వృషభ రాశికి జన్మంలో శుక్రుడు, ద్వితీయంలో రవిగ్రహ గురుగ్రహములు, తృతీయంలో బుధుడు, చతుర్థంలో కుజకేతువులు, ఈ చంద్రుడు రోజువారీ మారుతూ ఉంటాడు. తదుపరి కుంభరాశిలో 10వ స్థానంలో రాహుగ్రహం, 11వ స్థానం ఏకాదశ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. వృషభ రాశికి రాజయోగప్రదుడైనటువంటి శని లాభస్థానంలో ఉండటం చాలా యోగం. చాలా కాలం నుంచి స్తంభిత కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు సానుకూలంగా మారటానికి బీజం పడుతుంది. చాలా వేగవంతంగా బండి కొద్దిగా ముందుకు నడుస్తూ ఉంటుంది. భూగృహ స్థల వ్యాపారాదులు చేసేటువంటి వ్యక్తులకి చాలా సానుకూలమైనటువంటి సమయం ఇది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో, కమోడిటీస్ స్పెక్యులేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కొద్దిగా ఆచితూచి అడుగు వేయటం మంచిది. విద్యార్థులకు చాలా శుభయోగప్రదమైనటువంటి కాలమే. అయితే అర్ధాష్టమంలో కుజకేతువులు. మాట సంయమనం పాటించాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి, ఆలోచనలు అదుపులో పెట్టుకోవాలి. ఆశలు, ఆశయాలు ఆచితూచి పెంపొందింపజేసుకోవటం మంచిది. ధనస్తంభన, కార్యస్తంభన మధ్య మధ్యలో జరుగుతూ కొద్దిగా చికాకు పెడుతూ ఉంటుంది. శివారాధన చేయండి. దుర్గామ్మవారి స్తోత్రం పారాయణ చేస్తూ ఉండండి. జాతి నీలం వెంటనే ధరించండి. 12 ముఖముల రుద్రాక్ష ధరించండి. లాస్ ఆఫ్ వెల్త్, లాస్ ఆఫ్ వెల్త్, లాస్ ఆఫ్ టైం, లాస్ ఆఫ్ కెరియర్, లాస్ ఆఫ్ థింగ్స్, లాస్ ఆఫ్ ప్లాన్స్, లాస్ ఆఫ్ ఐడియాస్ అనబడేటువంటి మార్గములలో లాస్ అనబడేటువంటి దాన్ని కొంత రికవరీ చేయగలిగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. సంపూర్ణ వివరాలు కావలసినటువంటి వారు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతక వివరాలు సంపూర్ణంగా తెలుసుకుని సత్ఫలితాలు పొందండి. జై గురుదత్త.
ఈరోజు తెలుసుకోబోయేటువంటి వారఫలాలు మిథున రాశి. మిథున రాశికి జన్మరాశిలో గురుగ్రహ రవిగ్రహములు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజకేతువులు, భాగ్యస్థానమందు రాహువు, పదవ స్థానమందు శని, వ్యయస్థానమందు శుక్రుడు, ఈ చంద్రుడు మారుతూ ఉంటాడు. ఈ వారఫలాలు జూలై 1 నుంచి జూలై 7వ తారీఖు వరకు. భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. దూర ప్రయాణాదులు, దగ్గర ప్రయాణాదులు, షార్ట్ జర్నీసు, లాంగ్ జర్నీసు, తిరుగుడు, త్రిప్పట, అలసట, వ్యయ ప్రయాసలు ఎక్కువయ్యేటువంటి అవకాశాలు. కంటగత సంబంధమైన థ్రోట్, టీత్, నాజల్, ఐ, ఫోర్హెడ్, హెడ్ ఈ పార్ట్కి సంబంధించిన స్వల్పకాలిక అనారోగ్యములు కొద్దిగా చికాకు తెప్పిస్తూ ఉంటాయి. కొద్దిగా సంతానం ద్వారా, సోదరి వర్గము ప్లస్ కుటుంబ సభ్యుల ద్వారా సమ్ ఆర్గ్యుమెంట్స్, పెట్టుకారల్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎండాకాలంలో బోడిగుండంత సుఖం, ఆర్గ్యుమెంటులో ఊరుకున్నంత ఉత్తమం లేదు అని మనకి సామెత. కనుక ఎంత ప్రశాంతంగా, ఎంత నెమ్మదిగా, ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది. శాస్త్రం ఏం చెప్తున్నది అంటే, క్షమాశస్త్రం కరేయస్య దుర్జన కింకరిష్యతి అతురుడే పతితోఫ్యగ్ని ఇవాంతమివ శీతలమని. క్షమ అనబడేటువంటి శస్త్రము, అస్త్రము ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళని దుర్జనులు ఏం చేస్తారు. ఇక్కడ దుర్జనులు అంటే చెడ్డ వ్యక్తులనే కాదు, కష్టములు అని కూడా, విఘ్నములు అని కూడా, అవాంతరములు అని కూడా అనేక భావాలు. ఎలా, ఏం చెయ్యలేరు, ఎందుకని చేయలేరు అంటే, ఏ పదార్థము లేని చోట పడినటువంటి నిప్పు దానంతట అది కరిగిపోయినట్టుగా, చల్లారిపోయినట్లుగా ఆ వచ్చేటువంటి సమస్యలు వాటంతట అవి పోతాయి. తగాదా జరుగుతున్నది ఇచ్చి అనుకోండి, పక్కకి వెళ్ళిపోండి. పర్టిక్యులర్గా మిథున రాశి రుద్ర ప్రథమానయేతి, మొట్టమొదట జన్మించిన వాడు ఆరుద్ర నక్షత్రంలో పరమేశ్వరుడు. అందుకే ఈశ్వరుడికి ఆరుద్రోత్సవం అని చేస్తారు విశేషంగా. అంటే రుద్ర స్వభావం, రజోగుణ తమోగుణములు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సాధ్యమైనంత నెమ్మదిగా ఉండటం మంచిది. ఇంకా అందులో ఆరుద్ర పునర్వసు నక్షత్రం కూడా ఉంటుంది. మృగశిర ఉంటుంది, ఆరుద్ర ఉంటుంది, పునర్వసు ఉంటుంది. ఈ 3 నక్షత్ర జాతకులకి సంబంధించి మిథున రాశి ఎంత కడు జాగరూకతతో ఉంటే అంత మంచిది. రెండవది ఆరోగ్యం. గురువునాం దేహ పుష్టించ అని చంద్రకళానాడి చెప్తున్నది. గురువు దేహారోగ్య కారకుడు, రవి ఆత్మకారకుడు. ఈ గ్రహముల యొక్క కలయిక ఉన్నది ఇందులో. రవి గురులు శక్తికారకులే కొన్ని విషయములకు, కానీ ప్రధానంగా ఆరోగ్యాది విషయములలో ఆచితూచి ఉండటం మంచిది. సూర్య భగవానుడు రాకముందు నిద్ర లేవండి. సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రలేస్తే ఆ రోజు మొత్తం వాళ్ళ మీద దుస్సలుడు అనబడేటువంటి శని కుమారుని యొక్క ప్రభావం ఉంటుంది. బద్ధకం, అలసట, నిద్ర, ఇరిటేషను, యాంగ్జైటీ, టెన్షను, నిద్రలేమి, భయము, ఆందోళన, దిగులు, చింత ఇవన్నీ మీరు పిలవకుండానే చక్కగా వచ్చి మీ జేబులో కూర్చుంటాయి. కనుక ఇన్నింటిని నివారించడానికి తెల్లవారుజాము నిద్ర లేవటం ఒక్కటే మార్గం. సూర్యుడిని చూడండి. సూర్యుడు లేవంగానే మిమ్మల్ని సూర్యుడు చూడాలి, సూర్యుడిని వాడు చూడకూడదు. అంటే సూర్యుడు రాకముందు మనం నిద్రలేస్తే సూర్యుడిని మనం చూస్తాం. సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రలేస్తే సూర్యుడు మన్ని చూస్తున్నట్టు నిద్ర లేవకముందు. అది దుష్ప్రభావాలకు కారణమవుతుంది. శివారాధన, గణపతి స్తోత్ర పారాయణ, అనుక్షణం దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ చేయండి. అవకాశం ఉన్నటువంటి వారు వారాహి అనుగ్రహాష్టకం, వారాహి నిగ్రహాష్టకం అని 2 రకాలు ఉంటాయి. అవి పారాయణ చేయండి. సంపూర్ణమైన సత్ఫలితాలు పొందుతారు. ఇంకా సంపూర్ణంగా తెలుసుకోవాల్సిన వారు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంపూర్ణ వివరాలు, మీ జాతక ఫలాలు తెలుసుకోండి. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో జన్మరాశిలో బుధుడు, తృతీయ వ్యయాధిపతి బుధుడు జన్మరాశిలో, ద్వితీయంలో కుజగ్రహ కేతుగ్రహాలు, అష్టమంలో రాహువు, నవమంలో శని. ఇక్కడ వృషభ రాశిలో అనగా లాభస్థానంలో శుక్రుడు. ఇది జూలై 1 నుంచి జూలై 7వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార ఫలితములు. కర్కాటక రాశికి వ్యయంలో గురుగ్రహ రవిగ్రహాలు ఉన్నారు. రాజయోగప్రదుడైన గురువు వ్యయంలో ఉండటం అపారమైనటువంటి ధన వ్యయం. ఏదైనా శుభకార్యములకు సంబంధించే తీర్థ క్షేత్ర దర్శనాదులకు సంబంధించి కావచ్చు,
ప్రయాణాదులకి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే విశేషమైనటువంటి ఖర్చు రూపాయి అనుకుంటే అది ₹2, ₹3, ₹30 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా జేబులకి చిల్లులు లేకుండా జాగ్రత్త తీసుకోండి. కొంత అమౌంట్ జారిపోకుండా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. జేబు చిల్లి అంటే దాని అర్థం ఆలోచనలు, అంతరంగ ప్రణాళికలు. ఇవి మనిషికి తూట్లు పొడుస్తాయి, చిల్లులు పెడతాయి. కనుక కడు జాగరూకతతో సంయమనం పాటించటం మంచిది. స్పెక్యులేషన్ బాగానే యోగిస్తుంది, కమోడిటీస్ బాగానే యోగిస్తాయి. గోల్డ్ మీద, సిల్వర్ మీద, ఐరన్ మీద, ఓర్ మీద, కోల్ మీద పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేసుకోండి, ఉపయోగాదులు ఇస్తాయి. విద్యార్థులకి ఈ వారం కొద్దిగా అలసట ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. పొద్దున్నే సూర్య నమస్కారం చేయండి. లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ చేయండి. అవకాశం ఉన్నవారు లలితా సహస్రం, లలితా త్రిశతి, లలితా అష్టోత్తరం, దేవి అపరాధ స్తోత్రం పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయి. కనక పుష్యరాగం పెట్టండి. ధనం అలా 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 నడుచుకుంటూ మీ ఇంటి దగ్గరకు వస్తుంది. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత తలుపు కొట్టి మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది. అతిశయోక్తి కాదు సుమా. అంటే తెల్లారేసరికి వచ్చి కోట్లు పడతాయని కాదు, దాని భావం చేసే దాంట్లో కలిసి రావటం. రూపాయి సంపాదిస్తున్నాడు డైలీ ఒక పర్సను, ఆ రోజు ₹4 సంపాదిస్తే లాభమేగా. ₹1000 బిజినెస్ చేస్తున్నవాడు 5000 బిజినెస్ చేస్తే లాభమేగా. 1,00,000 బిజినెస్ చేస్తున్న వాడికి ₹1,00,00,000 ఆర్డర్ వచ్చిందంటే విపరీతమైన ధనమేగా. అలా అతను ఎంచుకున్నటువంటి అతను ఉన్నటువంటి మార్గములలో కలుసుపడతాను. అంతేగాని ఏమండి మీరు కోటీశ్వరులు అవుతారన్నారు, మేము కనకపుష్యరాగం పెట్టుకున్నాం, ఆ రాయికి పెట్టిన డబ్బులు ఖర్చు అయినాయి తప్ప మాకేమో ₹1 రాలేదండి అని అంటే నడవదు. ఇది ఒక మార్గం, దృష్టిలో పెట్టుకోండి. దైవ స్తోత్ర పారాయణ ద్వారా కాశీ విశ్వేశ్వర స్తుతి పారాయణ చేయండి. చాలా చక్కటి సత్ఫలితాలు పొందుతారు. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షశాలకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ జాతకాలు తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. MYS ఆస్ట్రో భవిష్యత్ దర్శిని మీ యోగానంద శర్మ. మిత్రులారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏ విషయాలు వినాలి అని మీరు అనుకుంటున్నారో అది కామెంట్స్ రూపంలో పెట్టండి. సాధ్యమైనంత వరకు మీరు అడిగినటువంటి వాటన్నిటికీ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నా, మీరు రెడీగా ఉంటే ఆ పని ప్రారంభించండి. ఈరోజు జూలై 1వ తారీఖు నుంచి జూలై నెల 7వ తారీఖు వరకు జరిగేటువంటి సింహరాశి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం, జన్మరాశిలో కుజగ్రహ కేతు, యుద్ధ వాతావరణం, యుద్ధ భీతి. మనిషికి యుద్ధం ఏంటండి? మనం వెళ్ళో 10 మందితో ఫైట్ చేస్తామా అంటే కాదు. యుద్ధము అంటే ఇక్కడ పోరాటం మీ హక్కులు సాధించుకుంటానికి కావచ్చు, పోరాటమే. జీవనభృతి కొరకు చేసే ప్రయత్నం పోరాటమే. మనకి ఏది లేదో అది సంపాదించటం కోసం చేసేటువంటి చర్యలు పోరాటమే. అంటే వాటితో ఫైట్ చేయవలసిన, అంటే సునాయాసితముగా చేతికి లభించవు. అతి కష్టం మీద, అతి ప్రయత్నం మీద, అతి సాధన వల్ల కొంతమేర లబ్ధి పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. విశేషంగా కార్యక్రమములు స్తంభన, ఎక్కడి కార్యక్రమములు అక్కడ ఆగిపోయి ఉంటాయి. సాయంకాలానికి అయిపోతుంది, మధ్యాహ్నానికి అయిపోతుంది, రేపు పొద్దుడికి అయిపోతుంది, ఎల్లుండికి కంప్లీట్ అయిపోతుంది. ఇలా వినాయకుడి పెళ్ళంటే రేపు అన్న సామెత ప్రకారం అలా 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 పనులు ముందుకు నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రత్యంగిరా స్తోత్ర పారాయణ చేయండి. వారాహి అనుగ్రహాష్టక స్తోత్ర పారాయణ చేయండి. అగస్యాష్టకము అని అగస్య మహర్షి పరమేశ్వరుడి గురించి ఒక 8 శ్లోకములతో చెప్పబడినటువంటి స్థుతి ఉంటుంది. అగస్త్యాష్టకం అద్భుతమైన ఫలితాలు అవి. శివశంభో 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 శివశివ అనేటువంటి మంత్రాన్ని అనుక్షణం పారాయణ చేసే వాళ్ళకి సర్వకార్య సాధన. ఎటువంటి అనుమానం లేదు ఇందులో. మనిషి చేసినటువంటి ప్రామిస్ తప్పిపోవచ్చు, మాట పోవచ్చు, మనిషి పోవచ్చు, మనం రాసిచ్చిన కాగితం కూడా కొంతకాలానికి జీర్ణం అయిపోవచ్చు. భగవత్ నామం అనబడేటువంటిది ఎప్పుడు ఎక్కడ ఇసుమంత మార్పు లేకుండా ఉపయోగాలను ఇచ్చేటువంటి కల్పం అది. ఆచరించండి మిత్రులారా. ఈ చెప్పబడుతున్నటువంటివన్నీ కూడా మీ శ్రేయస్సు కోసం, మీ లాభం కోసం, మీ ఆనందం కోసం, మీ సుఖం కోసం, మీ సౌఖ్యం కోసం చెప్తున్నామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి.
ఈరోజు కన్యా రాశి, 6వ రాశి అయినటువంటి కన్యా రాశి గురించి తెలుసుకుందాం. కన్యా రాశికి 6వ స్థానమందు రాహుగ్రహ సంచారం, 7వ స్థానమందు శనిగ్రహ సంచారం, భాగ్యస్థానం రాజయోగప్రదుడు, స్వక్షేత్రంలో శుక్రుడు, 10వ స్థానంలో రవిగ్రహ గురుగ్రహ, 11వ స్థానంలో బుధ, 12వ స్థానంలో కుజ కేతుగ్రహముల యొక్క సంచారం. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ వారం కూడా అంత పెద్ద ఆశాజనకంగా ఉండదు. దగ్గరకు వచ్చినట్టే వచ్చి సరే నెక్స్ట్ మంత్ మాట్లాడదామండి అని పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశాలు, గడప దాకా వచ్చినటువంటివి గడప లోపలికి రాకుండా ముందుకు జరిగి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు, మార్గాలు, కొద్దిగా కార్య విలంబం, కొద్దిగా చేస్తున్నటువంటి పనిలో డిసీజెస్, ఎనిమీస్, క్రెడిట్స్, సర్వీసు, ఇందులో కొద్దిగా అవకతవకలు, డిస్టర్బెన్సెస్, కొద్దిగా చికాకులు, చిరాకు తెప్పించేటువంటి ఇన్సిడెంట్స్ ఎదురుపడుతూ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే భాగ్యస్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో మంచి ప్రదేశంలో ఉన్నటువంటి కారణం చేత కొద్దిగా కార్య సానుకూలత జరుగుతుంది. భూగృహ స్థలములకు సంబంధించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొద్దిగా అనుకూలమైనటువంటి సమయం. నూతనంగా వివాహం జరిగినటువంటి భార్యాభర్తల మధ్య కొద్దిగా అన్యోన్యతకి బాగా దృఢత్వం ఏర్పడేటువంటి అవకాశం, శుభ సంబంధమైన ఫలితాలు మీరు వినేటువంటి అవకాశాలు ఇత్యాదులు. లక్ష్మీ స్తోత్ర పారాయణ, ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణ లేక లక్ష్మీ గద్యం పారాయణ చేయండి. చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. మరకత గణపతిని పెట్టి పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. 13 ముఖముల రుద్రాక్ష ధరించండి. సర్వకార్య సఖ్యత, సర్వకార్యానుకూలత పొందే అవకాశాలు ఉంటాయి. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షశాలలో తెలుసుకోండి. మిత్రులారా, ఈరోజు 7వ రాశి అయినటువంటి తులారాశి. తులారాశికి అష్టమంలో శుక్రుడు, షష్ఠ స్థానమందు శని, పంచమ స్థానమందు రాహువు, భాగ్యస్థానమందు రవిగ్రహ గురుగ్రహ, 10వ స్థానమందు బుధ, 11వ స్థానమందు కుజకేతు. క్షేత్ర ప్రాశస్యం, తీర్థ ప్రాశస్యం కలిగిన ప్రదేశాలకి తిరుగుడు, కొద్దిగా ధన వ్యయం, వ్రణములు, కురుపులు, పుండ్లు, గీసుకోవటాలు, చిన్న చిన్న బర్నింగ్స్ జరగటానికి అవకాశాలు ఉంటాయి. మాట నోరు తెరిస్తే తగాదా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎంత కీప్ క్వైట్గా ఉంటే అంత మంచిది, ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది, ఎంత ప్రశాంతంగా అర్థం చేసుకోగలిగితే సిచ్యుయేషన్ని ఈ వారం మీరు గట్టెక్కగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దాదాపుగా నెక్స్ట్ వీక్ కూడా ఇవే ఫలితాలు, ఎందుకంటే గ్రహాలు ఏం మారటం లేదు కనుక కొద్దిగా ఆచితూచి అడుగు వేయటం మంచి విషయాలు. కళ్యాణ గడియ లేక గృహ సంబంధమైన లేక కొనుగోలుకు సంబంధించబడిన లేక అమ్మకాలకు సంబంధించబడినటువంటి ప్రణాళికల్లో ఒకరవ దగ్గర దాకా వచ్చి జారిపోయే అవకాశం, కొద్దిగా ముందుకు తోసుకుపోయే అవకాశం ఉంటుంది. ఓ 10-15 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఆ కార్యక్రమాలు కొంత విజయవంతంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. లక్ష్మీ స్తోత్ర పారాయణ, గణపతి స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్య ఆరాధన వదలకుండా చేయండి. చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయి. జాతి పచ్చ కుడి చేతి చిటికను వ్రేలికి ధరించండి. 9 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షను ధరించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క మానవాళికి ప్రతి ఒక్కడికి అవసరమైనటువంటిది రెండే రెండు, ఒకటి ధనము, 2 ఆరోగ్యం. ధనం మన చేతుల్లోనూ ఉండదు, ఆరోగ్యము మన చేతుల్లోనూ ఉండదు. ఎందుకని అంటే రామాయణంలో అహల్యా వృత్తాంతంలో చెప్తారు వాల్మీకి మహర్షి, అశ్వప్లుతం వాసవ గర్జనంచ స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యం అవర్షణంచాప్యతివర్షణంచ దేవో నజానాతి కుతో మనుష్య అంటారు ఆయన. స్త్రీ యొక్క చిత్తం ఎప్పుడు ఎలా ఉంటుందో, పురుషుడికి భాగ్యము ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో, గుర్రము ఎప్పుడు సకిలిస్తుందో, మేఘం ఎప్పుడు వర్షిస్తుందో దేవతలే గమనించలేరు, మానవులు ఎంత అని. ఎంత అద్భుతమైన లక్షల కోట్ల రూపాయల ఖరీదు కలిగినటువంటి ఉపమానం ఇది. పురుషుడి భాగ్యం ఎంతసేపు స్త్రీ యొక్క నడవడిక పైన ఆధారపడి ఉంటుంది. ఏ ఇంట్లో దరిద్రం ఉన్నది అంటే ఆ ఇంట్లో స్త్రీ యొక్క లక్షణములు బాగోలేదు అని దాని అర్థం. పురుషుడి భాగ్యం స్త్రీ వల్లే వస్తుంది. ఏ స్త్రీ ఇంట్లో కంటనీరు పెడుతుందో, ఏ స్త్రీ ఇంట్లో బాధపడుతుందో ఆ పురుషుడు సక్రమమైనటువంటి వ్యక్తి కాదు అని అర్థం. ఎందుకంటే దానివల్లే స్త్రీ బాధపడుతుంది, ఇంకే విషయానికి బాధపడదు. భర్త యొక్క సానుకూలత, భర్త యొక్క అనురాగం ఏ స్త్రీకి ఉంటుందో ఆ స్త్రీ దుర్భర దారిద్ర్యం ఉన్నా లెక్క పెట్టదు, భయంకరమైన వ్యాధులున్నా లెక్క పెట్టదు, సంతానం కలగకపోయినా లెక్క పెట్టదు. భర్త అనురాగం ఉంటే ఆ ఒక్కటి కరువైన రోజు
వేల కోట్ల రూపాయలు తెచ్చి ఆవిడ పాదాల ముందు పోసినా సంతృప్తి పడదు. ఇది తెలుసుకున్నటువంటి కుటుంబం, ఇది తెలుసుకున్నటువంటి దాంపత్యం చచ్చిపోయే వరకు సుఖానుభూతుల్ని పొందగలదు. నగ్న సత్యం ఇది. ఆచరించి ప్రయత్నించండి. పోయేదేముంది? మారితే మారతారు మంచిగా. అందువల్ల నష్టమేం లేదుగా, రూపాయి పెట్టుబడి ఏం లేదుగా, మాటేగా. మాటల చేత మన్ననలు చేసి దేవతలు వరంబులనిత్తురు. రాక్షసులు, లోకకంటకులైన రాక్షసులు తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమై వరాలు ఇచ్చాడు. వాళ్ళ వల్ల లోకం నాశనం అవుతుందని తెలిసి కూడా ఎందుకని? వాడి అప్రోచింగ్, వాడి మాట విధానం అలా బాగుంది. మాటల చేత మన్ననలు చేసి కామినులు సుఖంబులనిత్తురు. భయంకరాకారంలో ఉంటాడు వాడు. ఆవిడికి ఐశ్వర్యారాయ్ గారు లాంటి అందమైనటువంటి స్త్రీ దొరుకుతుంది. దాంపత్యం ఎక్కడ రాసిపెట్టున్నది ఇది? మాట, అప్రోచింగ్ ఆవిడికి నచ్చింది. ఇలా అనేక రకములైన ఉపమానాలు. మాటల చేత మన్ననలు చేసి రాజులు పురంబులనిత్తురు. రాజుగారిని కొలిసేసరికి నువ్వు ఇంద్రుడి చంద్రుడివి, అది ఇది 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 నీ కీర్తి, తెల్లగా మజ్జిగ లాంటిది, తెల్లటి పాల లాంటిది, చిరిగిన మజ్జిగ లాంటిది, ఏవేవో కవిత్వాలు చెప్తే వందల వేల ఎకరాల అగ్రహారాలు ఇచ్చారు. ఆ మాట విధానం బాగుంది కనుక. అదే మాట విధానం దాంపత్యంలో ఉంటే, అదే మాట విధానం మిత్రుల మధ్య ఉంటే, అదే మాట విధానం అధికారి ఉద్యోగస్తుడి మధ్య ఉంటే ఎలాంటి సత్ఫలితాలు పొందుతాయి? ప్రయత్నించి చూడండి. సంపూర్ణ ఫలితాలు కావలసిన వారు శ్రీపీఠం రుద్రాక్షశాల అపాయింట్మెంట్ తీసుకుని కలిసి తెలుసుకోండి. జై గురుదత్త. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు జూలై నెల 1వ తారీఖు నుంచి జూలై నెల 7వ తారీఖు వరకు జరిగేటువంటి వార ఫలాలలో వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అర్ధాష్టమంలో అంటే 4వ స్థానంలో రాహుగ్రహం, 5వ స్థానంలో శని, 7వ స్థానంలో శుక్రుడు, 8వ స్థానంలో రవిగ్రహ గురుగ్రహ, 9వ స్థానం బుధ, 10వ స్థానం కుజగ్రహ కేతుగ్రహ. ఈ చంద్రుడు నిత్యం మారుతూ ఉండేటువంటి అవకాశాలు. ఈ వారమంతా కూడా కార్యసాధన, కార్యానుకూలత, కొద్దిగా ధనం చేతికి వస్తూనే ఉంటుంది కానీ నిలబడకపోవుట, బాగా ఖర్చుల రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉండేటువంటి లక్షణం. కొంత భాగం అనవసరమైన ఖర్చులకి, కొంత భాగం వైద్య సంబంధమైన ఖర్చులకి సరిపోతూ ఉండేటువంటి అవకాశాలు. రుణం కూడా దొరకక కొంత ఇబ్బంది, స్ట్రగుల్ పడేటువంటి అవకాశాలు ఈ వారం. కొంత జాగ్రత్తగా, చాలా ప్రీప్లాన్డ్గా ఆలోచనలు చేసుకోకపోతే కొద్దిగా చికాకులు, తలనొప్పి ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ వారంలో చేంజ్ ఆఫ్ ప్లేసు, మీరు ఉన్న ప్రదేశం నుంచి తూర్పు వైపుకి చేంజ్ ఆఫ్ ప్లేస్మెంట్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. చివరికి మీరు కూర్చున్న సీట్ అయినా సరే తూర్పు వైపుకు మారేటువంటి అవకాశం ఉంటుంది. చేంజ్ ఆఫ్ ప్లేస్ అంటే ఉన్న ప్రదేశం కావచ్చు, గృహం కావచ్చు, ఉద్యోగ స్థానం కావచ్చు, మనం కూర్చున్నటువంటి కుర్చీ కావచ్చు, వాట్ ఎవర్ చేంజ్ అనబడేటువంటిది జరుగుతుంది. అది కొద్దిగా లాభదాయకంగానే నడిచే అవకాశాలు ఉంటాయి. ఎటొచ్చి 10వ స్థానంలో కుజగ్రహ కేతుగ్రహాలు. 10లో కుజుడు ఉండటం విశేషమే కానీ కేతుగ్రహత్వం అయి ఉండటం వల్ల కొద్దిగా ఉద్యోగ స్థానంలో చిక్కులు, చికాకులు, మీరంటే పడని అధికారి మీ పైకి వచ్చేటువంటి లక్షణాలు, మీ జూనియర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తూ మీకు ఇచ్చే ప్రిఫరెన్స్ తగ్గించేటువంటి అవకాశాలు కదులుతాయి. కొద్దిగా పోలీసు శాఖలు, రక్షణ శాఖల్లో ఉన్నటువంటి వారికి కొద్దిగా శ్రమ అధికం, అధికారుల ద్వారా మాట పడవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. కొద్దిగా జాగరూకతలు తీసుకోవటం మంచిది. ఉద్యోగ స్థానంలో పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు, పెద్ద పెద్ద ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారపరమైన వేధింపులు, అధికారపరమైన దాడులు జరగడానికి అవకాశాలు ఉంటాయి కనుక కడు జాగరూకతలు పాటించడం మంచిది. గణపతి స్తోత్రం, సుబ్రహ్మణ్య ఆరాధన విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. కెంపు అనబడేటువంటి రత్నాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. కనక పుష్యరాగం ధరించడానికి ప్రయత్నం చేయండి. సత్ఫలితాలు కొంత మెరుగుపడతాయి. 14 ముఖముల రుద్రాక్ష లేక 7 ముఖాలు ఒకటి, 8 ముఖాలు ఒకటి, 9 ముఖాలు ఒకటి, 3 కలిపి ఒక మాలగా ధరించడానికి ప్రయత్నం చేయండి. అనేక రకములైనటువంటి దుష్ఫలితములు కొంత శాతం తగ్గటానికి, కొంత శాతం పాజిటివ్గా మారటానికి అవకాశాలు ఉంటాయి. సంపూర్ణ వివరాలు కావలసినటువంటి వారు శ్రీపీఠం రుద్రాక్షశాలకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ జాతక భావాలు తెలుసుకోండి. ఈరోజు మనం ధనస్సు రాశి గురించి జూలై 1 నుంచి జూలై 7 వరకు ధనస్సు రాశి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. తృతీయ స్థానంలో రాహువు, చతుర్థం అర్ధాష్టమంలో శని,
షష్ఠ స్థానంలో శుక్రుడు, సప్తమంలో రవిగురు, అష్టమంలో బుధుడు, నవమంలో కుజకేతుగ్రహములు, చంద్రుడు మారుతూ ఉంటాడు. ఈ వారం అంతా కూడా కార్యములు వేగవంతంగానే నడుస్తాయి. కార్యసాఫల్యత, తద్వారా ధనలాభం. అబ్బో చాలా బాగా కష్టపడాలి ఈ పనికి అనుకున్నటువంటి పని కూడా సులభతరంగా అయ్యేటువంటి అవకాశాలు. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారికి కొంత సానుకూల ఫలితాలు కోర్టు ఇష్యూస్ ద్వారా పొందగలిగేటువంటి అవకాశం. అలాగే కొత్త వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సడన్గా ఉన్నట్టుండి ఆ బండి ముందుకు కదిలి ప్రారంభం చేయడానికి బీజం పడేటువంటి అవకాశాలు. బ్యాంకులో కానీ ఇతరత్ర లోన్ల కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ వారంలో పని పూర్తయ్యేటువంటి అవకాశం. షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్గా తీసుకున్నటువంటివి ఒక్కసారిగా ఆర్థిక ద్విగుణీకృతమైనటువంటి ఆర్థిక లాభములను కలగజేసేటువంటి అవకాశం. షార్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి వారికి అంత పెద్ద ఆశాజనకంగా కనిపించేటువంటి ఫలితాలు ఉండవు. ఆరోగ్య విషయంలో బాగా ఓవర్ హీట్ చేసే, ఉష్ణవాతం చేసే, నెమ్ము సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదురుపడే అవకాశాలు ఉంటాయి. యాంకిల్స్కి సంబంధించబడిన కాలి మడమలకు సంబంధించబడినటువంటి ఇబ్బందులు ఎదురుపడతాయి. కొంత జాగరూకతలు తీసుకోండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ, దేవీ మహిమ్నా స్తుతి లేక ఆర్యా ద్విశతి అనబడేటువంటివి పారాయణ చేయండి. ఊహకందని సత్ఫలితాలు అయితే మీరు గ్యారంటీగా పొందుతారు, అందులో అనుమానం లేదు. కెంపు రత్నం కుడి చేతి ఉంగరం వ్రేలికి ధరించండి. 9 ముఖాలు, 10 ముఖాలు, 11 ముఖములు కలిగిన 3 రుద్రాక్షలను ధనరక్షా కవచం లేక భాగ్యలక్ష్మి కవచం అంటారు దాన్ని, అది ధరించండి. కార్యసానుకూలత, అనుకూలత, ధనప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి, కార్యసాధన మొదలైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్గా పొందుతారు. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపీరియల్ తెలుసుకోండి. జై గురుదత్త. ఈరోజు మకర రాశి గురించి తెలుసుకుందాం. జూలై 1 నుంచి జూలై 7వ తారీఖు వరకు మకర రాశి. ఈ మకర రాశి వారు ద్వితీయ స్థానంలో శని సంచారం చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నట్టుండి స్కేలు పెరిగేటువంటి అవకాశం. కొత్త సంస్థల కొరకు ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇవ్వటం, ఉద్యోగంలో మార్పులు కానీ అధికారం అభివృద్ధికి సంబంధించి వేసుకున్న ప్రణాళికలు మెటీరియలైజ్ అవుతాయి. జలతత్వ సంబంధమైనటువంటి సంస్థల్లో ఉద్యోగం చేసే వ్యక్తులు జాగ్రత్తలుగా పడాలి. అధికారపరమైన ఇబ్బందులు, వేధింపులు మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. తదుపరి ఆర్థిక లాభదాయకమైనటువంటి విషయములలో పెద్దగా పెనుమార్పులేమీ ఈ వారంలో సంభవించవు, కానీ లాభదాయకమైనటువంటి ఫలితాలైతే సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. కొద్దిగా రౌడీ షీటర్ ఉన్నటువంటి వ్యక్తులు, ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్గా కలిగినటువంటి వ్యక్తులు, లేక దందాలు చేసుకుండే మధ్యవర్తిత్వం మీడియేషన్స్ చేసే దళారీ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు కొద్దిగా ఆచితూచి అడుగు వేయటం మంచిది. కొద్దిగా అధికారపరమైన ఇబ్బందులు, పోలీస్ ప్రాబ్లమ్స్ ఎదురుపడవచ్చు. తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా కొద్దిగా గొడ్డలతో పోయేది గోరుతో పోతుంది అన్న సంధానం నడుస్తుంది. అష్టమంలో కుజగ్రహ కేతుగ్రహములు, ఇది సంఖ్యలాబద్ధ యోగం అంటారు. జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఆయా ఫలితముల ఆయా పరిస్థితుల్లో వేళ్ళు పెట్టినటువంటి వ్యక్తులకి, ఆ విషయములలో వేళ్ళు పెట్టినటువంటి వ్యక్తులకి ఇబ్బంది ఏమీ ఉండదు. కనుక కొంత జాగ్రత్త. ఏదైనా సరే చిన్న శస్త్రచికిత్సలు జరుగుతాయి. కింద పట్టడం, దెబ్బ తగలటం, గీసుకుపోవటం, లేక బర్న్ అవ్వటం, లేకపోతే వోండ్స్, కట్స్, బర్న్స్, ఫీవర్సు, డిస్లోకేటు, ఫ్రాక్చర్సు. కనుక కొద్దిగా బండి మీద వెళ్ళేవాళ్ళు, అర్ధరాత్రి అపరాత్రి తిరిగేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఆచితూచి వెళ్ళండి. నెమ్మదిగా వెళ్ళినందువల్ల పెద్ద సమయం ఏమీ వృధా అయ్యేది ఉండదు. వేగంగా వెళ్ళి బ్రేక్ వేసుకుని ఆగితే 2 నిమిషాలు లేట్ అవుతుంది. స్లోగా మీ దారిని మీరు పోతూ ఉంటే 1 నిమిషం కూడా వేస్ట్ అవ్వదు. కొద్దిగా క్యాలిక్యులేట్ చేసుకొని అర్థం చేసుకొని నడిస్తే మంచిది. జాతి పచ్చ ధరించండి. 12 ముఖములు ఒకటి, 8 ముఖములు ఒకటి కలిపి ఆ 2 రుద్రాక్షలను మాలగా ధరించండి. కార్యసాధన రక్షా కవచంగా మీ వెంట ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశికి ద్వితీయంలో శని సంచారం, ఏలినాడు శని నడుస్తూ ఉన్నది. గడచిన 5 సంవత్సరాలు దాటింది. మన మార్చి 30 నుంచి 3వ భాగం 2.5 మొదలైంది. ఇది కొద్దిగా ఏలినాడు శని కనుక వెళ్ళిపోతూ కుంభ మకర రాశులకి మేలు చేస్తుంది.
ఆ రాశ్యాధిపతి కనుక, స్వక్షేత్రాధిపతి కనుక. ఎంత చేసినా పాపగ్రహం యొక్క దశ, అంతర్దశలు, విదశలు, సూక్ష్మదశలు, ప్రాణదశలు ఎక్కడో చోట ముట్టిగా వేస్తూ ఉంటాయి. ఒకరోజు ధనం వచ్చినట్టే ఉండటం, 2 రోజులు పోవటం, ఒకరోజు ధనలాభం కనిపించినట్టే వ్యాపారంలో ఉండి 2 రోజులు వ్యాపారం జరగకపోవటం, రూపాయి రావాల్సిన చోట 10 రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ 20 రూపాయలు అప్పు తీసుకోవటం ఇత్యాది ఫలితాలు నడుస్తూ ఉంటాయి. ఏలినాడు శని కదా. దశరథ కృత శని స్తోత్రం అని ఉంటుంది, అది తప్పకుండా నిత్యం పారాయణ చేయండి. అగస్త్యాష్టకముని శివభగవానునికి సంబంధించింది, అది పారాయణ చేయండి. చాలా మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. వజ్రం ధరించండి. వజ్రం పెట్టలేనటువంటి వారు దానికి సబ్స్టిట్యూట్ ఉపరత్నంగా ఓపల్, ఆ ఓపల్లో కూడా అనేక రకాలు ఉంటాయి. ఫైర్ ఓపల్ అనబడేటువంటిది పెట్టడానికి ప్రయత్నం చేయండి. చాలా మంచి ఫలితాలు అయితే అనుమానం లేకుండా పొందుతారు. కొద్దిగా మనస్సు వికలం చెందుతూ ఉండే లక్షణం, కొద్దిగా టెన్షన్స్, యాంగ్జైటీస్ పెరుగుతూ ఉండే లక్షణాలు ఉంటాయి. ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదురుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. జననాంగ సంబంధమైన యూరినరీ ఇన్ఫెక్షన్స్ సంబంధించబడిన ఇబ్బందులు ఎదురుపడతాయి స్త్రీ పురుషులైతే. కనుక తగు జాగ్రత్తలు మెడికేషన్ ద్వారా తగు జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమమైనటువంటి మార్గం. చిన్నవి 8 ముఖముల రుద్రాక్షలు ఉంటాయి, మన హైబ్రిడ్ శనగ్గింజ టైపు. 108 కానీ, 54 కానీ, 27 కానీ, 11 కానీ వేసుకుంటానికి ప్రయత్నం చేయండి. పర్వతాగ్రం మీద నుంచి జారిపడ్డా కూడా దెబ్బ తగలదు అని చెప్తారు. అంటే అంత పవర్ఫుల్గా వజ్రాయుధంగా అది శరీరం మీద ప్రభావితమవుతుంది, పనిచేస్తుంది. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షశాలలో తెలుసుకోండి. ఈరోజు ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి వారఫలాలలో, మీనరాశి ఏలిననాడి శని 2వ భాగం నడుస్తున్నది, జన్మశని. జన్మే దేహనాశాయ అని చెప్తారు. ఇక్కడ నాశము అంటే మనం ప్రతిదానికి సర్వం నష్టపోయినటువంటి దాన్ని నాశనము అనే పదం ఉపయోగించడం అలవాటు పడ్డాం. ఇక్కడ భావం ఏమిటి అంటే కృషించుట అని, అంటే తగ్గుముఖం పట్టడం, జీర్ణం అయిపోతూ ఉండటం, నష్టం జరుగుతూ ఉండటం అనేటువంటి భావం, కోల్పోవటము అనబడేటువంటి భావం. అది ఆరోగ్యపరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఆలోచన పరంగా కావచ్చు, వ్యక్తుల పరంగా కావచ్చు, మిత్రత్వ పరంగా కావచ్చు, బంధుత్వ పరంగా కావచ్చు. కొద్దిగా తరుగుదల అనబడేటువంటిది డిస్క్రీజ్ మొదలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మోకాలి నుంచి పాదములోపు దెబ్బలు తగలటాలు, ఇబ్బంది పడటాలు, కొద్దిగా బాగా పెద్ద విశేషమైనటువంటి ఫ్యాక్టరీలు నిర్మాణం చేసుకున్న డయాబెటిక్ ఉన్నటువంటి వ్యక్తులకి కొద్దిగా గ్యాంగ్రీన్ వంటి ఇబ్బందులు ఎదురుపడే సూచనలు, పర్టిక్యులర్గా పాదములకు సంబంధించిన విపరీతమైనటువంటి నొప్పులు, రక్త ప్రసరణ లోపములు ఏర్పడతాయి. తగు సాధన అవసరం. ప్రధానంగా సూర్య నమస్కారం, దశరథ కృత శని స్తోత్ర పారాయణ అనుక్షణం మిమ్మల్ని కాపాడుతూ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. 1 నుంచి 9 వరకు నవగ్రహ మాలను మెడలో ధరించడానికి ప్రయత్నం చేయండి. గ్రహమాలిక రక్షా కవచం ఇది. అన్ని విషయములపైన సత్ప్రభావాలను చూపిస్తుంది. అయితే లగ్న రాశ్యాధిపతి అయిన గురుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. మానసిక క్లేశం, భయం, ఆందోళన, దిగులు, చింత, నిద్రలేమి, అకాల భోజనం, అకాల నిద్ర ఇత్యాదులు ఏర్పడతాయి. ఇవి సహజంగానే చికాకుని కలిగిస్తాయి. అయితే షష్ఠస్థానంలో 2 పాపగ్రహములు, కుజగ్రహ, కేతుగ్రహాలు ఉన్నాయి. కొద్దిగా కార్యములు వేగవంతంగా ప్రారంభమే, వేగవంతంగా నడుస్తాయి, వేగవంతంగా చెడిపోతాయి. ఆ చెడిపోవటం అనే విషయం దగ్గర ఆలోచనలు, ప్రణాళికలు మెటీరియలైజ్ అవుతాయి. కనుక తగు జాగ్రత్తగా నెమ్మదిగా ఆచితూచి అనుభవగనులైనటువంటి వ్యక్తుల సలహా సంప్రదింపులు పాటించి నడుచుకోండి. అలాగే పగడము అనబడేటువంటి రత్నాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. పగడంలో కూడా ఇటాలియను, తైవాను, జపాను 3 ఉంటాయి. జపాను పగడం ధరించడానికి ప్రయత్నం చేయండి. చాలా చక్కటి సానుకూల ఫలితాలు. వచ్చే వారం సంపూర్ణ వివరాలు మరొక కార్యక్రమంలో తెలుసుకుందాం. మిత్రులారా, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి మంచి కార్యక్రమాలు మీకు అందజేయడానికి సదా ప్రయత్నిస్తూనే ఉంటాను. మీ యోగానంద శర్మ.